దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 2వ కొరింథీయులకు 7వ అధ్యాయము 6వ వచనం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? భక్త పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా సాక్ష్యం పలుకుతున్నాడండి. ఏమని పలుకుతున్నాడంటే, ఆయనను దీనులను ఆదరించు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి మీకు ఏం చెప్పబోతున్నానంటే, మనము ఎలాంటి దేవుని కలిగి ఉన్నామంటే, దీనులను ఆదరించే దేవుడు, దీనుల మొరలను ఆలకించేటువంటి దేవుడు, దీనులను ఎన్నుకునేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. భక్త పౌలుని తీతు రాక వలన ఆదరించినటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరి సహాయం కోరి నీవు పొందుకొనలేక దిగులుతో భయముతో బెంబేలు పడిపోతున్నావో నాకైతే తెలియదు, కానీ ఆత్మదేవుడు నీతోనే పలుకుతున్నాడు. ఏమనో తెలుసా? చూడు, అరణ్యంలో హాగరు కోసము దేవదూతను పంపించి మాట్లాడలేదా? పేతురు సెరసాల్లో ఉండేటప్పుడు దేవదూతలను పెట్టి ఆదుకొనలేదా? ఏలియా ఆకలితో ఉన్నప్పుడు కాకోలములను పెట్టి పోషించలేదా? ఖచ్చితంగా మీ కొరకు కూడా దేవుడు ఎవరైనా ఒకరిని ఆయత్తపరిచి ఉంటాడండి. దానిని నీవు పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ కరుణామణి యొక్క పాదములను పట్టుకొని, ప్రభువా, ఆదరించువాడా, ఉద్ధరించువాడా, కాపాడేటువంటి వాడా, కరుణామయుడా, నా యొక్క ప్రాబ్లమ్స్లో నుంచి, నా యొక్క కష్ట నష్టంలో నుంచి, నా ఆపదలో నుంచి ఎవరినైనా ఒకరిని పంపించి ప్రభు అని ఖచ్చితంగా నీవు మనసారా అడిగినట్లయితే, ఆ యొక్క జాలిగల దైవము, ఆ దయగల దేవుడు నీ కొరకు కంపల్సరీగా ఎవరిని ఆయత్తపరిచి ఉన్నారో, లేక ఎవరినో ఒకరిని కూడా ఆయత్తపరిచి హల్లెలూయా నీ కొరకు పంపగలనండి. హల్లెలూయా. చూడండి, యోనా కోసము చేపను పంపించాడా లేదా? ఖచ్చితంగా మీ కొరకు కూడా పంపుతాడు. ధైర్యంగా లేచి విశ్వాసంతో ఆయన పాదములను పట్టుకో. దేవా, నన్ను ఆదుకో ప్రభువా, ఆదరించు ప్రభు అని ఆయన పాదములను పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నీ కొరకు కూడా ఎవరిని ఆయత్తపరిచి ఉన్నారో వారిని పంపించి నిన్ను ఆదరించగలడు, ఆదుకొనగలడు. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. భయపడవద్దు, దిగులు పడవద్దు. నీ కోసము ఏర్పరిచినటువంటి వారు నీకు సహాయం చేయుదురుగాక. ఈ వాక్యము నీకు, నీ హృదయమునకు సమాధానములను కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.